సంబంధించిందని తెలియదేమో, నాకైతే తెలియదు. తర్వాత ఆ జనాల తాకిడికి ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకొక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అంటే ఏముంది ఇక్కడ? నాకేం అర్థం కావడంలే. నువ్వు ఎవరి కోసం వెళ్ళావు? నువ్వు గెలుస్తావని నమ్మి నీ ఫేక్ ప్రచారాల వల్ల 30 కోట్లు పోగొట్టుకుని ఆ వ్యక్తికి కాంస్య విగ్రహం ప్రతిష్టాపన, దాని ఓపెనింగ్ నువ్వు వెళ్ళడమా? దానికి మళ్ళీ జనాలు ఆంక్షలు విధించారు, పోలీస్ డిపార్ట్మెంట్. వాటిని పట్టించుకోలేదు నువ్వు. నాకు అర్థం కాదు. బెట్టింగులు పెట్టుకొని డబ్బులు పోగొట్టుకొని కుటుంబాన్ని రోడ్డు మీద పడేయాలనుకున్నాడు. పోనీ రోడ్డు మీద పడేయాలి అనుకునే లోపే ఆయనే పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళ కోసం నువ్వు వెళ్తావా? నాకు అర్థం కాదు. కాంస్య విగ్రహం, క్షమించాలి, ఎవరైనా చనిపోయారంటే ఎవరికైనా బాధ ఉంటది, కానీ ఇలా బెట్టింగ్ పెట్టి కదా చనిపోయాడు అతను కాంస్య విగ్రహం ఏంటి? నాకు అర్థం కాదు. ఆయన ఉన్న ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారా ఆయన కాంస్య విగ్రహం పెట్టడానికి? భారతదేశాన్ని కాపాడడానికి బార్డర్ లో ప్రాణాలు పోగొట్టుకున్న ఆర్మీలో ఉన్న జవానా ఆయన కాంస్య విగ్రహం పెట్టి ప్రతిష్టాపనకు ఓపెనింగ్ వెళ్ళడానికి? పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే బంధాలు బాంధవ్యాలు ప్రజా సేవకు అడ్డు తగులుతాయని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న పుచ్చలపల్లి సుందరి గారా కాంస్య విగ్రహం ప్రతిష్ఠింపు చేయడానికి, దాని ఓపెనింగ్ వెళ్ళడానికి? బెట్టింగ్ లో 30 కోట్లు పోగొట్టుకొని దాన్ని ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి నువ్వు వెళ్తావా? సిగ్గుగా అనిపించట్లేదు కొంచెం కూడా మీకు? ఇది కాక తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇలా చూడండి, అక్కడ పెట్టినటువంటి కార్డ్స్ చూడండి. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. ఇక్కడ చూడండి, ఐఆమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0 అన్న వస్తాడు, అంతు చూస్తాడు. చూడండి, రప్ప రప్ప నరికేస్తాం నా కొడకల్లారా. ఇది ఒక సభ్య సమాజం, ప్రజాస్వామ్యం, ప్రజలందరూ చూస్తున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాల వీటిని ప్రోత్సహించొచ్చా? వీటిని ముందుకు తీసుకెళ్లొచ్చా? ఇవి తప్పు అని చెప్పేసి వాళ్ళని ఆపాలి కదా. ఇంత అరాచకమా, ఇంత అజ్ఞానమా? బహిరంగంగా నరికేస్తాం, చంపేస్తాం, వేసేస్తాం అన్న 2.0 వస్తుంది నా కొడకల్లారా. ఏంది ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఉండేటువంటి ఒక వర్గాన్ని పట్టుకుని నా కొడకల్లారా అనేది ఏంది? మిగతా వాళ్ళు అనలేరా? వాళ్ళకి నోరు లేదా? కేవలం విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయమంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. మిగతా వాళ్ళకు కూడా బూతుల్లో PhD చేసిన వాళ్ళు ఉన్నారు జనాలు. ఎందుకు అనరు? వాళ్ళు అనకూడదు కాబట్టి. దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఇందాక చూపించానా వాళ్ళ అట్టపెట్టెల మీద ఏం రాసుకొని అంత దారుణంగా జనాలు చూపిస్తున్నాడో, దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదొక పోస్టరా? సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేవా స్వామి మనం? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలా. సినిమా డైలాగులు అంటే అవి వేరే ఉంటాయి, అవి సినిమాల్లో ఉంటాయి, అవి ట్రోల్ అయ్యి ఉంటాయి, అవి మీమ్స్ కింద వస్తుంటాయి, వాటికి చప్పట్లు కొట్టుంటారు.